మీ దగ్గరకు వచ్చేసరికి మా మస్జిద్ మాకే ఉండాలా అని చెప్పి మాట్లాడతారు. ఎందుకంటే సున్నీ వక్ఫ్ బోర్డ్, ఆ వక్ఫ్ బోర్డ్, ఈ వక్ఫ్ బోర్డ్ అందరూ మీకు మద్దతు నిలబడతారు. బట్ యాక్చువల్లీ మీ మస్జిద్ ఇప్పటిదాకా ఎందుకు గట్టలే? అది మీ స్వయంకృత అపరాధమా, లేకపోతే యోగి ఆదిత్యనాథ్ గారు ఏమైనా రాజకీయాలు చేస్తున్నారా అన్నది పెద్ద ప్రశ్న. ఆ ప్రశ్నకు ఇలా ఆన్సర్ ఏంటంటే, నీకు 2020లోనే ల్యాండ్ అలొకేట్ చేసేసింది యోగి ఆదిత్యనాథ్ గవర్నమెంట్. పర్మిషన్స్ కూడా కంప్లీట్గా సేఫ్టీ ఇంకా అర్బన్ రూల్స్ ప్రకారమే పర్మిషన్స్ వస్తాయి. ఇప్పటిదాకా ఏం డిస్క్రిమినేషన్ జరగలే, ఇంటర్ఫియరెన్స్ కూడా జరగలే, అంత ప్రొసీజర్ ప్రకారమే జరిగింది. అయితే ఎందుకు పర్మిషన్ దొరకలే గిరీష్ అని చెప్పి మాట్లాడితే, ఫస్ట్ మీ కమ్యూనిటీ పంచాయతీ ఒకసారి చూసుకోండి. ఏందనంటే సున్నీలు కరెక్ట్గా ఇంట్రెస్ట్ లేరు. అలా సగం మనసంతా ఏముందనంటే ఆల్టర్నేట్ ల్యాండింగ్ తీసుకునేది మన జాగాలో మనం కట్టాలా, మళ్ళీ మన రాజ్యం వచ్చిన తర్వాత మన ఖలీఫైట్ మనకు వచ్చిన తర్వాత గజ్వాయ్ హే హిందూ మనం చేద్దాం, దాని తర్వాత ఆడ మళ్ళీ మందిరాన్ని గుల్లగొట్టేసి మనం మస్జిద్ కడదాం ఒరిజినల్ సైట్లో అని పంచాయతీలో కూడా చాలామంది కొంతమంది మాట్లాడారు. వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకుంటారో ఇక నేను అలా పోతలేను. కానీ షియాస్ ఏమంటారు అంటే బాబ్రీ మస్జిద్ మాది, ఇంకా డిస్ప్యూట్ దీన్ని పెంచకుండ్రి అని అంటారు. జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ దారామోని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త్. పలు న్యూస్ పేపర్లలో, సోషల్ మీడియాలో ఒక పెద్ద హల్చల్ నడుస్తుంది. ఏందనంటే ఒక మందిర్ ఇక్కడ వచ్చేసింది, మస్జిద్ ఎక్కడ అని చెప్పి వస్తుంది. యోగి సర్కార్ పైన దుమ్మెత్తిపోస్తున్నారు. సో చిన్నగా ఘట్టం అందరికీ తెలిసిందే. 2019 to 2025 జర్నీ ఎట్లా జరిగిందనని కొంచెం మనం బ్రీఫ్గా డిస్కస్ చేసుకుందాం. ఫ్రెండ్స్, అయోధ్య మాస్క్ కన్స్ట్రక్షన్ ఏదైతుందో లా, ల్యాండ్ అండ్ లోక్ జామ్ అనేది ఇలా మనం ఖచ్చితంగా చర్చించుకోవాలి. మనందరికీ తెలుసు తీర్పు 2019లో వచ్చేసింది. ఇప్పుడు ఆల్మోస్ట్ మన జర్నీ 2025లా బ్రేక్ వేసి ఉన్నది. అంటే భవ్య దివ్య రామ మందిరం మనం అందరం చూస్తున్నాము, పూజలు చేసుకుంటున్నాము, ప్రాణ ప్రతిష్ఠ కూడా జరిగి కూడా నాకు తెలిసి 2 సంవత్సరాలు అవుతుంది అనుకుంటే ఇక జనవరి వస్తే. బట్ మస్జిద్ మాత్రం ఇంకా కట్టలే. అవి చూసినావా, యోగి ఆదిత్యనాథ్ మళ్ళా హిందుత్వ అజెండా నడుపుతున్నాడు అని చెప్పి చెప్తున్నాడు. కాకపోతే చిత్రగుప్త్ చిట్టా అయిపోయేటప్పుడు గ్రౌండ్ రియాలిటీస్ మొత్తం మీకు చెప్తుంది. కాబట్టి మళ్ళీ యోగి ఆదిత్యనాథ్ ఏం చేసిండ్రు, ఏం చేయలేదు, ఎవరిది తప్పు అని అనేది లాస్ట్కి మీ కమెంట్ రూపంలో చెప్పుర్రి. ఫ్రెండ్స్, ఇది అంతిన్న తర్వాత దయచేసి మొత్తం వినండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు జర సబ్స్క్రైబ్ బటన్ గట్టి కొత్తుండ్రి. కమెంట్ రూపంలో ఖచ్చితంగా మేము మాట్లాడేది కరెక్టా రాంగా కూడా మీరు చెప్పండి. ఏదైతే 2019లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిందో, రామ మందిరం ఇక్కడ ఖచ్చితంగా రాముల వారు పుట్టింది, రామ్లలా ఇక్కడ పుట్టింది అని చెప్పి సాక్ష్యాలు ప్రూవ్ అయిన తర్వాత కోర్టు హియరింగ్ వచ్చింది, డిస్పోజ్ అయింది కేసు. రామ మందిరానికి ల్యాండ్ అవార్డ్ అయింది. అట్లనే రామ జన్మభూమి ట్రస్ట్కి దీన్ని అప్పచెప్పిండ్రు. అది చెప్పిన తర్వాత మాస్క్ ఏదైతే ఉండే చూడు మస్జిద్కి కూడా 5 ఎకరాల భూమి ఇవ్వాలని చెప్పి సున్నీ వక్ఫ్ బోర్డుకి రికమెండేషన్స్ పాస్ చేసింది, హియరింగ్ కూడా ఇచ్చింది సుప్రీంకోర్టు. ఇది దేని ప్రకారం ఇచ్చిందంటే అండర్ ఆర్టికల్ 142 కంప్లీట్ జస్టిస్ కింద ఒక వర్డిక్ట్ని ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేయాలా అని చెప్పి చెప్పింది. యోగి ఆదిత్యనాథ్ గారి గవర్నమెంట్ కూడా ల్యాండ్ అలొకేట్ చేసింది 5 ఎకరాలు. ఎక్కడ? ధనిపూర్లో ల్యాండ్ అలొకేట్ చేసింది. అంటే జుడిషియరీ ఏదైతే మన తీర్పు ఇచ్చిందో ఆ తీర్పుని ఎగ్జిక్యూటివ్ కంప్లయన్స్ చేసింది యోగి సర్కార్. లొకేషన్ ధనిపూర్ విలేజ్లో ఏదైతే ఇప్పుడు మన అయోధ్య రామ మందిరం ఉందో 24 కిలోమీటర్ల దూరంలో ఈ ధనిపూర్ సిటీ అనేది ఒకటి ఉంటుంది. ఆ ధనిపూర్ విలేజ్లో 5 ఎకరాల భూమి మస్జిద్కి అలొకేట్ చేసింది యోగి సర్కార్. ఇప్పుడు ఫజియాబాద్ని మనము అయోధ్య అని చెప్పి పెట్టుకున్నాం. బికాస్ అది మన నాగరికత, వెనకటికి ఇది అయోధ్య అనే ఉండే కాబట్టి అయోధ్య నగరి అని చెప్పి మనం పేరు పెట్టుకున్నాం. సో ఇప్పుడు రైల్వే స్టేషన్ పేరు కూడా అయోధ్య ధామ్ జంక్షన్ అయిపోయింది. ఇవన్నీ డెసిషన్స్ కంప్లీట్గా కోర్టు డైరెక్షన్స్లోనే జరిగినాయి. అండ్ ల్యాండ్ కూడా ఏం గిచ్మిచ్ లేకుండా 5 ఎకరాలు ఇచ్చేసిండ్రు. అయితే ఇప్పటిదాకా మస్జిద్ అక్కడ ఎందుకు కట్టలే? దానికి యోగి ఆదిత్యనాథ్ గారి సర్కార్ ప్రాబ్లం అని చెప్పి చెప్తారు. అట్లెట్లా అని చెప్పి నేను ఇలా చిత్రగుప్తులో అడుగుతున్నా. ఒరిజినల్ ప్లాన్ ఏముండే? మస్జిద్ కట్టేటప్పుడు 400 కోట్లతోని మెగా మస్జిద్ కాంప్లెక్స్ కట్టాలా అని చెప్పి వీళ్ళు ప్లాన్ చేసి దానికి సుమారు 80 లక్షల విరాళాలు కూడా సేకరించారు అవుట్ ఆఫ్ 400 crores. కానీ ఇప్పటిదాకా ఒక ఇటుక పెట్టలే, ఒక ఫౌండేషన్ స్టోన్ పెట్టలే. మళ్ళీ ఇది నేను ముస్లింల ఏదైతే షియా సున్నీ ఏదైతే పంచాయతీ ఉన్నదో ఆ పంచాయతీకి కట్టలేదనాలన్నా, లేకపోతే ఇన్ఫైటింగ్ అనన్నా, లేకపోతే ఏదైనా గవర్నమెంట్ తరఫు నుంచి రోడ్ బ్లాక్ అనాలన్నా. 6 సంవత్సరాల తర్వాత స్టేటస్ తీసుకొని చూస్తే ఒక దివ్య భవ్య రామ మందిరం ప్రాణప్రతిష్ఠ కూడా అయిపోయింది, పూజలు అందుకుంటుండు శ్రీరాముల వారు. మళ్ళీ మస్జిద్ మాత్రం కాలే, ఫౌండేషన్ స్టోన్ కూడా పెట్టలే. 400 కోట్లలో ఏదైనా ఫండ్ కలెక్ట్ అయిందంటే కేవలం 80 లక్షలే. ఇప్పటిదాకా ఫౌండేషన్ స్టోన్ కూడా పెట్టలే, అది కేవలం పేపర్ మీదనే ఉన్నది. అయితే నేను ఆ సెక్యులర్ లిబరల్ అని కూడా ఒకసారి అడుగుతున్నా. ఒక ఫేవరెట్ క్వశ్చన్ ఉండే కదా మీ అందరికీ 2019-20లో, అసలు ఈ రామ మందిరం ఎందుకు? మనకు ఇప్పుడు మందిరం కట్టి మనం ఏం చేస్తాం?
హాస్పిటల్ కట్టాలా, యూనివర్సిటీ కట్టాలా, ఎడ్యుకేషన్ చేయాలా, మన పిల్లలకు అది కావాలి కదా, ఎక్సెట్రా ఎక్సెట్రా, సెక్యులర్ భావాజాలాలు ఉండాలి కదా అని చెప్పి మనం అందరం ఓ డంకా డింకాలు కొట్టినాం. మళ్ళీ ఇవాళ అదే 5 ఎకరాలల్లో మస్జిద్ బదులు 400 కోట్లు పెట్టి ఒక హాస్పిటల్ లేకపోతే ఒక మన మంచి ఏమంటారు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ పెట్టొచ్చు కదా అని చెప్పి నేను అడుగుతున్నా. అది మళ్ళీ ముస్లింలకి కేటాయించకుండా భారతదేశ ప్రజలకు అందరికీ సెక్యులర్ భావజాలతోని అందింపజేయాలా అని చెప్పి సెక్యులర్ వాదులు ఎందుకు మాట్లాడరు? నేను బరాలు ఒక క్వశ్చన్ అడుగుతున్నా. అంటే మీకు దేవాలయం వచ్చేసరికి మా నమ్మకం వచ్చేసరికి మీకు అది ఒక ఆస్కారం అయిపోతుంది దాన్ని హేళన చేయనికి. మీ దగ్గరికి వచ్చేసరికి మా మస్జిద్ మాకే ఉండాలా అని చెప్పి మాట్లాడతారు. ఎందుకంటే సున్నీ వక్ఫ్ బోర్డ్, ఆ వక్ఫ్ బోర్డ్, ఈ వక్ఫ్ బోర్డ్ అందరూ మీకు మద్దతు నిలబడతారు. బట్ యాక్చువల్లీ మీ మస్జిద్ ఇప్పటిదాకా ఎందుకు గట్టలే? అది మీ స్వయంకృత అపరాధమా లేకపోతే యోగి ఆదిత్యనాథ్ గారు ఏమైనా రాజకీయాలు చేస్తున్నారా అన్నది పెద్ద ప్రశ్న. ఆ ప్రశ్నకు ఇలా ఆన్సర్ ఏంటంటే నీకు 2020లోనే ల్యాండ్ అలొకేట్ చేసేసింది యోగి ఆదిత్యనాథ్ గవర్నమెంట్. పర్మిషన్స్ కూడా కంప్లీట్గా సేఫ్టీ ఇంకా అర్బన్ రూల్స్ ప్రకారమే పర్మిషన్స్ వస్తాయి. ఇప్పటిదాకా ఏం డిస్క్రిమినేషన్ జరగలే, ఇంటర్ఫియరెన్స్ కూడా జరగలే, అంత ప్రొసీజర్ ప్రకారమే జరిగింది. అయితే ఎందుకు పర్మిషన్ దొరకలే గిరీష్ అని చెప్పి మాట్లాడితే ఫస్ట్ మీ కమ్యూనిటీ పంచాయతీ ఒకసారి చూసుకోండి. ఏందనంటే సున్నీలు కరెక్ట్గా ఇంట్రెస్ట్ లేరు. అలా సగం మనసంతా ఏముందనంటే ఆల్టర్నేట్ ల్యాండ్ తీసుకునేది మన జాగాలో మనం కట్టాలా, మళ్ళీ మన రాజ్యం వచ్చిన తర్వాత మన కలిఫైట్ మనకు వచ్చిన తర్వాత గజ్వాయ్ హే హిందూ మనం చేద్దాం, దాని తర్వాత ఆడ మళ్ళీ మందిరాన్ని గుల్లగొట్టేసి మనం మస్జిద్ కడదాం ఒరిజినల్ సైట్లో అని పంచాయతీలో కూడా చాలామంది కొంతమంది మాట్లాడారు. వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకుంటారో ఇక నేను అలాగ పోతలేను. కానీ షియాస్ ఏమంటారు అంటే బాబ్రీ మస్జిద్ మాది, ఇంకా డిస్ప్యూట్ దీన్ని పెంచకుండ్రి అని అంటారు. ఇప్పుడు ఈ కంప్లీట్ ఇష్యూ ఏమైపోయిందనంటే మస్జిద్ కట్టడంలో ఒక తోలుబొమ్మ మాట అయిపోయింది. అంటే ఈ చేతి నుంచి ఆ చేతి నుంచి ఈ చేతిలోకి పోయింది. సో మళ్ళీ ఇప్పుడు ఇది కమ్యూనిటీ ప్రాజెక్టా లేకపోతే మీ ఇక ఏం ప్రాజెక్ట్ అని అనేది ఫస్ట్ మీరు ఆన్సర్ ఇవ్వాలి. సెకండ్ ఏంటంటే బ్యూరోక్రాటిక్ ఇంకా లీగల్ బాటిల్ నెక్ యోగి ఆదిత్యనాథ్ గారు గవర్నమెంట్ చేస్తుంది అని చెప్పి మీరు గంభీరమైన ఆరోపణలు చేస్తారు. అయితే ఏది కట్టాలని ఇప్పుడు మన హైదరాబాద్లో కట్టాలన్నా జిహెచ్ఎంసీ పర్మిషను, హెచ్ఎండిఏను ఎక్సెట్రా ఏదైతే స్టేట్యూటరీ బాడీస్ ఉంటాయో ఆ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయో అవి పర్మిషన్స్ ఇవ్వాలి. అట్లా అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ ADA అని అనేది ఒక బాడీ. వీళ్ళు ఏమంటారు అంటే అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ మస్జిద్ కట్టడానికి NOCలు ఇస్తలేరు అని చెప్పి చెప్తారు. అయితే దీనిలో చిత్రగుప్త టీం క్షుణ్ణంగా పరిశీలించి కరెక్ట్గా కాయిదాలు చదివితే ఫైర్ డిపార్ట్మెంట్ ఏమంటుందనంటే రోడ్ విడ్త్ అనేది 5 ఎకరాల స్థలంలో ఒక భారీ మెగా ప్రాజెక్ట్ వర్త్ ఆఫ్ 400 crores కడతానన్నప్పుడు అయోధ్య డెవలప్మెంట్ అథారిటీలో ఆల్రెడీ మందిరం కూడా ఉంది కాబట్టి రోడ్లు కూడా వైడ్ ఉండాలి కాబట్టి ప్లస్ ఇక్కడ కూడా మనం సేఫ్టీ ఉండాలి, మస్జిద్ సేఫ్టీ ఉండాలనే ఆకాంక్షతోనే చెప్తున్నాము. 20 మీటర్ల విడ్త్ ఉండాలి రోడ్డు. ఇప్పుడు కేవలం 8 to 12 మీటర్సే ఉన్నది. ఒక దగ్గర 8 మీటర్స్ ఉన్నది, ఇంకొక దగ్గర 12 మీటర్స్ ఉన్నది. యావరేజ్గా చలో 12 మీటర్స్ మనం తీసుకున్నా బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చిన, బట్ 20 మీటర్స్ కావాలా. మళ్ళీ ల్యాండ్ అక్వైర్ చేయాలి. అలాగే ల్యాండ్ అక్వైర్ చేయాలని అంటే కంప్లీట్గా విలేజ్కి విలేజ్ వెళ్ళిపోతుంది. మళ్ళీ ఎట్లా ఇది సేఫ్టీ రూల్స్కి విరుద్ధం కదా. మళ్ళీ పంచాయత్ క్లియరెన్స్ అనేది ఇర్రిలవెంట్ కదా. ఖచ్చితంగా ఇవన్నీ గైడ్ లైన్స్ ప్రకారమే జరుగుతుంది కదా అని చెప్పి ఫైర్ డిపార్ట్మెంట్ చెప్తుంది. ఇప్పుడు లొల్లేం చేస్తారు, యోగి ఆదిత్యనాథ్ గారి గవర్నమెంట్ పర్మిషన్లు ఇస్తలేదు. మళ్ళీ నువ్వు ఫైర్ సేఫ్టీ స్టాండర్డ్స్ని నెగోషియేట్ చేద్దామా? మళ్ళీ బ్యారిస్టర్ చదువుకున్న అసదుద్దీన్ ఓవైసీ గారు కూడా దీని మీద జర కమెంట్ చేయాలి. సేఫ్టీ ఇంపార్టెంటా, మస్జిద్ ఇంపార్టెంటా, లేదా మస్జిద్ జాగాల కాలేజు లేదా హాస్పిటల్ కూడా కట్టొచ్చు కదా సెక్యులర్ వాదులను అడుగుతున్నా. ఎమర్జెన్సీ యాక్సెస్ అనేది ఉండాలి కదా, లైఫ్ సేవింగ్ మన రిక్వైర్మెంట్స్ అప్పుడు ఈ ఎమర్జెన్సీ ఉండాలి కదా. ఇదంతా పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ అని చెప్పి మీరు ఏదైతే మాట్లాడుతున్నారో ఇది వాస్తవమా అని చెప్పి నేను ఇలా మాట్లాడుతున్నాను. మళ్ళీ ఇప్పుడు ఈ సున్నీ షియా పంచాయతీ కరెక్టేనా? మళ్ళీ ఇది వాస్తవాలు కాదా? మళ్ళీ కొంతమంది రాడికల్స్ వచ్చి మాట్లాడుతున్నారు కదా ఫిర్సే మస్జిద్ ఉదరించి బనాయింగేనని. మళ్ళీ ఇది రియలిస్టికా? మళ్ళీ హిస్టారిక్ ఓనర్షిప్ షియాస్ ఏదైతే క్లెయిమ్ చేస్తుండ్రో ఈ పంచాయతీ మీ దగ్గర పంచాయతీ చేస్తలేదా, ముసలం లేపుతలేదా? మళ్ళీ ఇది ఐడియాలజికల్ రిజెక్షనా లేకపోతే ప్రాక్టికల్ ఛాలెంజెసా, ఇంటర్నల్ రిఫ్టా లేకపోతే యోగి ఆదిత్యనాథ్ గారి రాజకీయమా, గవర్నమెంట్ ఫాల్టా? ఇప్పుడు చెప్పురి ఫ్రెండ్స్, ఫైర్ సేఫ్టీ నార్మ్స్కి విరుద్ధంగా ఎట్లా కడతారు? వేరే దగ్గర తీసుకోండి, ఇంకొక భూమి కూడా ఇస్తాం అని చెప్పి వాళ్ళు అది కూడా మాట్లాడుతున్నారు. మళ్ళీ వీళ్ళు తీసుకోవాలి కదా, ల్యాండ్ ఏంటైనా తీసుకోవచ్చు కదా. మస్జిదే కడతానన్నప్పుడు ఇంకొక ఎకరం ఎక్కువ తీసుకోండి, ఎవరొద్దనన్నారు? యోగి ఆదిత్యనాథ్ గారు అయితే కోర్టు ఆర్డర్ని ఇచ్చారు కదా, వాళ్ళు దానికి ఎట్లా అని అనేది మీరు చూడాలి. ఇప్పటిదాకా గవర్నమెంట్ కంప్లీట్గా సుప్రీంకోర్టు ఆర్డర్ని అయితే ఇన్నది, ల్యాండ్ కూడా ఎంతైతే అలాట్ చేయాలో ఖచ్చితంగా చేసింది, లీగల్గా చేసింది. డెవలప్మెంట్ రూల్స్ కూడా ఖచ్చితంగా న్యూట్రల్లీ ఉండాలి కదా. ఆమె మస్జిద్ కట్టుకుంటా రూల్స్కి సవరణ చేయాలనడం కరెక్టా?
సేఫ్టీ, ఫండ్స్, కంప్లయన్స్ ఇదంతా ఖచ్చితంగా మనం చూడాలన్నా వద్దా? మళ్ళీ ఇప్పటిదాకా మీరు ఏదైతే ఫండ్ కలెక్ట్ చేయాలనో ఆ ఫండ్ కూడా కలెక్ట్ చేయలే, శంకుస్థాపన కూడా పెట్టలే, ఒక కమిటీ కూడా ఫామ్ చేయలే. ఇది యోగి ఆదిత్యనాథ్ గారి ప్రభుత్వం మీద రుద్దడం అనేది ఎంతవరకు వాస్తవం ఫ్రెండ్స్? రామ మందిరం అయిపోయింది, ప్రోగ్రెస్ అయిపోయింది, భక్తి వచ్చేసింది, శక్తి వచ్చేసింది, యుక్తి వచ్చేసింది. మీ భక్తి కూడా నెరవేరాలనేదే కదా ఒక సెక్యులర్ హిందూ భావన. దానికి సేఫ్టీని కాంప్రమైజ్ చేద్దామా అని అంటే మాకు చేయాలా, అది మీకు వర్తిస్తుంది. దీని మీద మీ అభిప్రాయం ఇప్పుడు చెప్పురి ఫ్రెండ్స్. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.